హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మా అమ్మ అయితే సాయంత్రం పూట గోంగూర అయితే పీకుతుందండి. ఇవన్నీ అయితే కట్టలు కడుతుంది. సాయంత్రం పూట అయితే కుట్లో వేస్తామండి మేము. ఇంకా మా అమ్మ అయితే పని నుంచి వచ్చి గోంగూర అంతా పీకి కట్టలు కడుతుంది. ఇంకా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంతమంది వచ్చి కొనుక్కెళ్తారండి. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చింది, 2 కట్టలు అయితే తీసుకుందండి. మా అమ్మ అయితే ఇవన్నీ కోసి ఒక 20 కట్టలు 25 కట్టలు అట్లా కట్టిద్దండి. రోజు ఇంకా పిల్లలకు ఒకరు కొట్లో వేసి వస్తారు. ఇంటి దగ్గర కూడా అమ్ముతున్నామండి. ఇంకా నేనైతే ఈ కట్టలు కట్టడానికి ఇది తాటాకులు ఉంటాయి కదా, అవి అయితే కోసుకొస్తున్నానండి. అవి తెచ్చి వేస్తే ఇంక మా అమ్మ అయితే కొన్ని కట్టలు అయితే కడుతుంది. ఇంకా సాయంత్రం పూట కదా అయ్యిందండి, చీకటి అయితే పడుతుంది. ఇంకా అప్పుడైతే నేను సొరకాయ అయితే ఒకటి కోసుకొద్దామని ఇటు వచ్చానండి. ఇంకా లైట్గా చీకటికి కనపడుతుంది. ఇంకా లైట్ వేసి కోసానండి. కాయ పెద్ద కాయ అయిపోయింది, ముదిరిపోయినట్టు అయిందండి. కానీ బాగానే ఉంది, ముదిరిపోలేదు. అదైతే కోసుకొచ్చాను. ఇంకా మార్నింగ్ అయితే దోశల పిండి అయితే చేశానండి. పొద్దున్నే ఇంకా అట్లు వేద్దామని ఇందులో కొద్దిగా అన్నం, రైస్, ఇంకా మినపగుళ్ళు 3 వేసి మిక్సీ పట్టానండి. అన్నం అంటే ఉడికిన అన్నం వేసానండి. ఇంక ఇది మొత్తం అయితే కలిపి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టి పొద్దున్నే అయితే దోశలు వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ కలిపి కొద్దిసేపు అయితే మొత్తం కలిపానండి. పెనం మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దోశ అయితే వేస్తున్నాను. ఒక 2 గంటల పిండి అయితే సరిపోయిద్దండి. బాగానే అట్టు పెద్దగా అయితే వచ్చిద్ది. ఇలా కొద్దిగా 2 గంటల పిండి తీసుకొని అట్టు అయితే మొత్తం వేసేసాను. పెద్దగాను పలచగా వేసానండి. బాగా అయితే వచ్చినాయి దోశలు. అన్నం కలపడం వల్ల ఇంకా ఎర్రగాను బాగా వస్తాయి ఇంకా అట్లు. అన్నం లేకపోతే మామూలుగా అన్నం ఉంటే అన్నం వేసుకోవచ్చు, లేకపోతే సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ వేసుకోవచ్చండి. అవి కూడా అన్నంలాగే మెత్తగా ఉంటాయి దోశలు వేసుకుంటే. నేనైతే ఎప్పుడు అన్నమే వేస్తున్నానండి. ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా అట్టు అయితే ఒకవైపు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి ఒకవైపు అయితే కాలింది, రెండో వైపుకి అయితే తిప్పానండి. ఇంకా అలాగే మిగిలిన పిండి కూడా దోశలు అయితే వేసేసాను. పొద్దున్నే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఇంకొంచెం ఫాస్ట్గా అయితే వేస్తున్నానండి. ఇందులోకి చట్నీ అయితే ఏం చేయలేదండి, టమాటా చట్నీ ఉంది. అదైతే ఇంకా మేము అదే తింటున్నాము. లేకపోతే కారం ఉండేది కదా, కారంతో బాగుండిద్దండి, కూరలో కారంతోనే. అది మసాలా కారమే కదా, అందులో కూడా టేస్ట్గా బాగుండిద్ది. టమాటా పచ్చడి కన్నా నేను కారంతోనే ఎక్కువ తింటానండి ఇవి. ఇంకా అట్లన్నీ అయితే ఇలా వేసేసాను. మెత్తగాను సాఫ్ట్గా బాగా వచ్చినాయండి, పలచగా వేసినా కానీ. ఇంక నేనైతే వేస్తూ ఉన్నాను. పిల్లలైతే ఇంకా తింటున్నారండి, స్కూల్కి కూడా టైం అయిపోయింది పొద్దున్నే. ఇంక ఇలా అయితే నేను అట్టు అయితే వేసేసాను. మార్నింగ్ అంతా ఇంకా బాగా పిల్లలకి వెళ్ళే టైంలో ఇంకా హడావుడిగా ఉందండి. ఇంకా పిల్లల వాటికి ప్రస్తుతానికి వేసేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను.